టు అవర్ ఛానల్. ఈరోజు సెషన్‌లో మనం అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి? దాని యొక్క ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది? అసలు మన అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? అన్నీ కూడా ఈరోజు సెషన్‌లో తెలుసుకుందామండి. ఇంకా లేట్ చేయకుండా సెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, వాట్ ఈస్ అసెంబ్లీ లాంగ్వేజ్? అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే మనకి ఏంటి అంటే లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం. అంటే కంప్యూటర్ హార్డ్వేర్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వడానికి మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదేంటి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. మనం యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఎలా అయితే వర్క్ చేస్తుందో, మనకి కోడ్ అనే దాన్ని చేంజ్ చేయడం కోసం మనం ఇచ్చే హై లెవెల్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి ఎలా అయితే హెల్ప్ చేస్తుందో, సేమ్ అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా అంతేనండి. ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనమాట. మనం ఇచ్చే హై లెవెల్ లాంగ్వేజెస్కి అంటే సి కానీ C++, జావా ఇలా మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి, దాన్ని మనకి బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడం కోసం దానికి దీనికి మధ్యగా ఉండేదే అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్తాం అనమాట. ఇందులో మనకి హెక్సాడెసిమల్ వాల్యూస్ అండ్ బైనరీ వాల్యూస్ కూడా మనకి ఇది యూజ్ చేసుకుంటుంది. అంటే మనం హ్యూమన్స్ అనే వాళ్ళని చదివే మనకు అర్థమయ్యే కొన్ని హెక్సాడెసిమల్ వాల్యూస్ బైనరీ వాల్యూస్లో హ్యూమన్ రీడబుల్ అనమాట కొన్ని. నెక్స్ట్, దీని యొక్క ఎవాల్యుయేషన్ చూసేద్దామండి. ఫస్ట్ జనరేషన్ నుంచి మనకి ఎవాల్యుయేషన్ ఎలా జరిగొచ్చింది అని చెప్పేసి లైన్గా తెలుసుకుందామండి. ఫస్ట్, నేను ఆల్రెడీ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్. ఓకే, మనం ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఎలా అండి డిజైన్ చేసిందంటే, ఫస్ట్ జనరేషన్లో మనకి వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరిగింది మెషిన్లో. అది ఏం చేసేటప్పుడు డైరెక్ట్గా అదే ప్రోగ్రామింగ్ కాబట్టి మనం ఇచ్చేది లాంగ్వేజ్ అదే కాబట్టి మెషిన్ లాంగ్వేజ్లోనే ఉండేది. అంటే మనం బైనరీ కోడ్లోనే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో బైనరీ కోడ్స్ మాత్రమే ఇచ్చేవారండి. బైనరీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగేది అనమాట. అప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ అనే దాన్ని ఎమర్జ్ చేశారు. ఎందుకు అంటే మనకి అర్థమయ్యే భాషలో కొంచెం ఉండాలి కాబట్టి కదండి. అప్పుడు డిజైన్ చేసింది ఏంటి అంటే న్యూమోనిక్ కోడ్స్ అనే వాటిని డిజైన్ చేయడం జరిగింది. అందులో అసెంబ్లీ లాంగ్వేజ్లోనే మనకి న్యూమోనిక్ కోడ్స్ అనేవి ఉంటాయి. అవి ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే మెషిన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేయడం కోసం న్యూమోనిక్ కోడ్స్ అనే వాటిని అసెంబ్లీ లాంగ్వేజ్లో పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్, సెకండ్ జనరేషన్లో మనకి ఏమైంది అంటే వాక్యూమ్ ట్యూబ్స్కి రీప్లేస్ చేశారు. ట్రాన్సిస్టర్స్తో మనకి రీప్లేస్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే కొంచెం అడ్వాన్స్డ్ కన్సిస్టెన్సీ రావాలి మనకి అని చెప్పి అనమాట. ఇక్కడ మనకి అసెంబ్లీ లాంగ్వేజ్లో కూడా మనకి అప్పుడు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఎమర్జ్ చేశారు. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేసిన అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్కి వచ్చేసినప్పటికి ఏమవుద్ది, కొంచెం కష్టమైన పరిస్థితి వచ్చిందనమాట. అంటే కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉంటాయో, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం కొంచెం కష్టమైన పని అయింది. అప్పుడు దానికి సైమల్టేనియస్లీగా మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే వాటిని డిజైన్ చేశారనమాట. అప్పట్లో సెకండ్ జనరేషన్లో మనకి ఏంటంటే ఫార్టెన్ అని, కోబల్, ఇవి రెండు కూడా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అప్పుడు యూజ్ చేసేవారు అనమాట. ఇందులో మనకి అడ్వాన్స్డ్ అబ్స్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్, థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో మనకి ఏంటి అంటే ట్రాన్సిస్టర్స్ ప్లేస్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే వాటిని రీప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమైంది అంటే అసెంబ్లీ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ కొన్ని ఫీచర్స్ అనేవి ఇన్సర్ట్ చేశారు. అంటే కొంచెం పెంచారు కదండి, పెంచుతూనే ఉండాలి కదా, అంటే అప్డేట్ చేస్తూనే ఉండాలి కదా. మన కంప్యూటర్స్కి అనుగుణంగానే మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా వర్క్ అయ్యేలా మనం చేయాలి. అప్పుడు కొన్ని ఫీచర్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. అవే ఏంటంటే మ్యాక్రోస్ అండ్ సింబాలిక్ లేబుల్స్ అని. ఎందుకు ఇవి డిజైన్ చేశారు అంటే మనకి ఇంకా ప్రోగ్రామింగ్ ప్రొడక్టివిటీ అనేది, కోడ్ రీయబిలిటీ అనే దాన్ని బూస్ట్ చేయడం కోసం, ఇంక్రీజ్ చేయడం కోసం ఈ కొత్త ఫీచర్స్ అనేవి మనకి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ప్లేస్లో మనకి మైక్రో ప్రాసెసర్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజెస్కి మైక్రో కంప్యూటర్స్లో మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అనే దాన్ని రీడిజైన్ చేసుకున్నారనమాట. ఎందుకు అంటే యూజర్ యాక్సెసిబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం మళ్ళీ కొత్తగా కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకోవడం, ఇలా
మనకి జరిగిందనమాట. ఆటోమేటిక్గా ఇండెంటేషన్ పెట్టుకోవడం ఇలాంటివి కొన్ని ఫీచర్స్ అనేవి మనకి డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పుడు మనం చూసేవి 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఇందులో మనం ఏం చేస్తాం, మల్టిపుల్ కాంపిటేషనల్ టాస్క్స్ అనేవి మనకి సైమల్టేనియస్గా రన్ అయిపోతూ ఉంటాయి. అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఒకటి రన్ అవుతుంది మనకి ఫ్రంట్ ఎండ్లో ఒకటి రన్ అవుతుందంటే బ్యాక్ ఎండ్లో కూడా మనం ఇంకొకటి రన్ చేయగలం. ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ఇప్పుడున్న కంప్యూటర్స్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉందండి. కానీ ఏంటి అంటే కొన్ని మెథడ్స్ అనేవి వచ్చాయన్నమాట. అంటే డీబగింగ్ మెథడ్స్ అని ఇలాంటి వాటిలో మనకి టూల్స్ ఫోకస్ చేయడం కానీ, కోడ్ పెర్ఫార్మెన్స్ అనే దాన్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఇలాంటి వాటిలో మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నారు ప్రోగ్రామర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసుకున్నట్టయితే మనకి అసెంబ్లీ లాంగ్వేజ్లో న్యూమోనిక్ కోడ్స్ అనేవి ఇన్సర్ట్ చేశారు అని చెప్పేసి నేను ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ చెప్పినప్పుడు చెప్పాను కదండి. అలా అవి న్యూమోనిక్ కోడ్స్ అనేవి అందులో ఉంటాయి. ఎందుకు స్పెసిఫై చేశారు అంటే ప్రాసెసర్ అనేది మనం ఇచ్చిన వర్క్ అనేది చెయ్యడం కోసం అనమాట. మనకి న్యూమోనిక్ కోడ్స్ అనేవి ఎవరు రాస్తారు, మనం కోడ్స్ ఏదైనా సరే మనం కోడ్ ఎవరు రాస్తారు అంటే ప్రోగ్రామరే రాస్తారు. ఆ ఇచ్చిన కోడ్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చెయ్యాలి అంటే మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే అది కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. అసెంబ్లర్ అని కూడా అనొచ్చు. అసెంబ్లర్ ఏం చేయొచ్చు, మనకి మనం ఇచ్చిన అసెంబ్లీ కోడ్ అనేది మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అప్పుడే మనకి మెషిన్ కోడ్ అనేది ఎగ్జిక్యూటబుల్, మనకి ఇచ్చిన కోడ్కి అనుగుణంగా మనకి ఎగ్జిక్యూషన్ అనే దాన్ని జరుపుతుంది. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి అంటే ప్రోగ్రామర్ అనేవాడు ఎవరైతే ఉంటారో ప్రోగ్రామర్ అనే వాళ్ళు డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వడం కోసం హార్డ్వేర్తో, అంటే హార్డ్వేర్స్ అంటే మనకు తెలుసు కదండి, రిజిస్టర్స్ అన్నా, మెమరీ లొకేషన్స్ అన్నా, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అన్నా, ఏదైనా హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏవి తీసుకున్నా సరే డైరెక్ట్గా కంప్యూటర్తో హార్డ్వేర్తో డైరెక్ట్గా కమ్యూనికేషన్ అవ్వడం కోసం ప్రోగ్రామర్స్కి అసెంబ్లీ లాంగ్వేజ్ అనే దాన్ని ఎనేబుల్ చేయడం జరిగిందనమాట. ఇవి ఏం చేస్తాయంటే ప్రోగ్రామర్ డైరెక్ట్గా హార్డ్వేర్ కంప్యూటర్స్ని కాంపోనెంట్స్ని కంట్రోల్ చేయగలరు. రిసోర్సెస్ని మేనేజ్ చేసుకుని ఎఫిషియెంట్ మేనర్లో మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ప్రోగ్రామర్ని ఎనేబుల్ చేసుకుంటుంది. అంటే ఎందుకు, మనకి హార్డ్వేర్స్ ఉంటాయి కదండి, రిజిస్టర్స్ అని, మెమరీ లొకేషన్స్ అని, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏమైనా సరే, లేదనుకుంటే ఎనీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కానీ, ఇవన్నిటితో హార్డ్వేర్ డివైజెస్తో మనకి డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వడం కోసం ప్రోగ్రామర్ అనేది మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఏంటి అంటే దీనివల్ల ఏంటి అంటే రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మనమే చేసుకోవచ్చు. కంప్యూటర్ హార్డ్వేర్ అనేది మనకి ఎనేబుల్గానే ఉంటుంది. మనకి ఇది డివైస్ అనేది కమ్యూనికేట్ మన చేతిలో ఉంటుంది కదండి. అంటే మనం ఇప్పుడు ల్యాప్టాప్ యూజ్ చేసాం, ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది. కీబోర్డ్ మనకు కావాల్సినట్టు కోడ్ అనే దాన్ని డిజైన్ చేసుకోగలం. అంటే హార్డ్వేర్ డివైజెస్తో మనం కమ్యూనికేట్ డైరెక్ట్గానే అవ్వగలం. కానీ సిస్టమ్కి వచ్చేసినప్పటికి ఏంటి, మనం ఇచ్చిన కోడ్ అనే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి కదండి మిషన్ లాంగ్వేజ్లోకి. అలా చేసేది అసెంబ్లర్ అనమాట. ఇలా ఇదండి అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి. నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.